ఏప్రిల్ 19 చరిత్రలో ఈరోజు. అంతరిక్షంలోకి భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. 1975 ఏప్రిల్ 19న భారతదేశం తన మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను అంతరిక్షంలోకి పంపింది. దీనితో భారతదేశ అంతరిక్ష ప్రయాణం ప్రారంభమైంది. దేశ మొదటి ఉపగ్రహానికి గొప్ప ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట పేరు పెట్టారు. ఆర్యభట్ట పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడింది. అయితే ఆ సమయంలో భారతదేశంలో ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి అవసరమైన వనరులు లేవు. దీని కారణంగా భారతదేశం అప్పటి సోవియట్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సోవియట్ రష్యా తన రాకెట్ సహాయంతో భారతదేశం ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తే, బదులుగా భారతదేశం సోవియట్ రష్యా నౌకలను ట్రాక్ చేయడానికి తన ఓడరేవులను ఉపయోగించడానికి అనుమతినిచ్చింది. ఆ తర్వాత రోజున ఆర్యభట్ట సోవియట్ రష్యా రాకెట్ లాంచ్ కాంప్లెక్స్ అయిన కపుస్టిన్ యార్ నుండి సోవియట్ కాస్మోస్ 3M రాకెట్ ద్వారా ప్రయోగించారు. అయితే కేవలం 4 రోజుల తర్వాత కొన్ని సమస్యలు కనిపించడం ప్రారంభించాయి. 5వ రోజు ఉపగ్రహంతో సంబంధం కోల్పోయింది. ఆ తర్వాత ఫిబ్రవరి 10, 1992న ఉపగ్రహం భూమి వాతావరణంలోకి తిరిగి వచ్చింది. విప్లవకారుడు అనంత్ లక్ష్మణ్ కన్హరేకు ఉరి శిక్ష. ఏప్రిల్ 19, 1910న దేశంలోని యువ విప్లవకారుడు అనంత్ లక్ష్మణ్ కన్హరేను కేవలం 19 ఏళ్ల వయసులో బ్రిటిష్ వారు ఉరితీశారు. మాతృభూమి కోసం తమ జీవితాలను సంతోషంగా త్యాగం చేసిన విప్లవకారులలో అనంత్ లక్ష్మణ్ ఒకరు. అనంత్ లక్ష్మణ్ 1891లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో జన్మించారు. చిన్నతనం నుండే విప్లవాత్మక ఆలోచనలు కలిగి ఉండి యుక్త వయసులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలలో పాల్గొనడం ప్రారంభించాడు. మహారాష్ట్రలో యువకులు అభినవ్ భారత్ అనే సంస్థను స్థాపించిన కాలం అది. వీర్ సావర్కర్, గణేష్ సావర్కర్ ఈ సంస్థ ప్రధాన వ్యక్తులు. అనంత్ లక్ష్మణ్ కూడా ఈ సంస్థలో చేరారు. 1909లో విప్లవకారుడు గణేష్ సావర్కర్ బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ ఒక వ్యాసం రాశాడు. దాని కారణంగా అతన్ని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించారు. విప్లవ యువకులు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిలిచారు. కోపం చాలా పెరిగింది. విప్లవకారులు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నాసిక్ కలెక్టర్ జాక్సన్ను హత్య చేయాలనుకున్నారు. ప్రతీకార జ్వాల ఎంతగా చెలరేగిందంటే అనంత్ లక్ష్మణ్ కన్హరే ఈ పనిని స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరకు 21 డిసెంబర్ 1909న అతను బ్రిటిష్ అధికారి జాక్సన్ను కాల్చి చంపాడు. అనంత్ లక్ష్మణ్ కన్హరే, ధోండా కేశవ్ కర్వే, వినాయక్ దేశ్ పాండేలకు హత్యా నేరంపై మరణశిక్ష విధించబడింది. అనంత్ లక్ష్మణ్ కన్హరేను 1910 ఏప్రిల్ 19న ఉరితీశారు. అమెరికా స్వాతంత్ర ఉద్యమ ఆరంభం. అమెరికా స్వాతంత్ర ఉద్యమ ఆరంభం 1775 ఏప్రిల్ 19న ప్రారంభమైంది. ఆ సమయంలో అమెరికా ఇంగ్లాండ్ ఆధీనంలో ఉండేది. బ్రిటిష్ వారు ఇక్కడ 13 కాలనీలను స్థాపించారు. ఈ కాలనీలు దోపిడీకి గురయ్యాయి. ఇక్కడ పాలసీలన్నీ ఇంగ్లాండ్ తయారు చేసినవే. 1775 నుండి 83 వరకు జరిగిన ఈ సంఘర్షణలో ఈ 13 కాలనీలు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి స్వాతంత్రం సాధించాయి. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏర్పడింది. ఈ యుద్ధాన్ని విప్లవాత్మక యుద్ధం లేదా అమెరికా స్వాతంత్ర యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ మొత్తం విప్లవం సమయంలో అమెరికన్ సైన్యానికి జనరల్ జార్జ్ వాషింగ్టన్ నాయకత్వం వహించారు. తర్వాత 1789లో అమెరికా మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతన్ని అమెరికా దేశ నిర్మాత అని కూడా పిలుస్తారు. అమెరికాలోని వాషింగ్టన్ నగరానికి ఆయన పేరు పెట్టారు. అమెరికాలో స్వాతంత్ర ఉద్యమానికి పునాది డిసెంబర్ 16, 1773న బోస్టన్ టీ పార్టీ రూపంలో పడింది. బోస్టన్లోని గ్రిఫిన్ వార్ఫ్లో జరిగిన ఈ ఘటన బ్రిటన్కు అమెరికన్లు తమ దురాఘాతాలను మౌనంగా సహించబోరని తెలియజేసింది. ఫలితంగా 13 కాలనీలోని అమెరికన్ దేశభక్తులు ఏకమయ్యారు. అమెరికా స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. పరిణామ సిద్ధాంత పితామహుడు చార్లెస్ డార్విన్ వర్ధంతి. ఏప్రిల్ 19, 1882న థియరీ ఆఫ్ ఎవల్యూషన్ పితామహుడు చార్లెస్ డార్విన్ బ్రిటన్లో మరణించాడు. నవంబర్ 24, 1859న చార్లెస్ డార్విన్ పుస్తకం ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ప్రచురించబడింది. ఈ పుస్తకంలోని థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే అధ్యాయం ఉంది. అందులో కోతుల నుంచి మనం ఎలా మనుషులమయ్యామో చెప్పబడింది. మనందరికీ ఒకే పూర్వీకులు ఉన్నారని చార్లెస్ డార్విన్ నమ్మాడు. మన పూర్వీకులు కోతులు అని అతని సిద్ధాంతం. కానీ కొన్ని కోతులు వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరుగా జీవించడం ప్రారంభించాయి. దాని కారణంగా క్రమంగా వాటి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం ప్రారంభించాయి. వారిలో వచ్చిన మార్పులు వారి ముందు తరాలలో కనిపించడం ప్రారంభించాయి. ఈ సిద్ధాంతం ద్వారా అతను కోతుల జాతికి చెందిన ఒరాంగుటాన్లో ఒక కొడుకు చెట్లపై, మరొకరు నేలపై జీవించడం ప్రారంభించారని అర్థం చేసుకోవాలన్నాడు.
భూమి మీద బతికున్న కొడుకు తనను బతికించుకోవడానికి కొత్త కళలు నేర్చుకున్నాడు. అతను నిలబడటం, 2 కాళ్ళపై నడవడం, 2 చేతులు ఉపయోగించడం నేర్చుకున్నాడు. అతను తన కడుపు నింపుకోవడానికి వేటాడాడు. తర్వాత వ్యవసాయం నేర్చుకున్నాడు. ఈ విధంగా ఒరాంగుటాన్ కుమారుడు కోతి నుండి మానవుడిగా మారాడు. ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశం కాలేయానికి సంబంధించిన ప్రపంచ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దానిని నివారించడానికి ప్రజలలో అవగాహన కల్పించడం. ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించింది. ఇది అధికారికంగా ఏప్రిల్ 19, 2012న మొదటిసారి జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం అనేక ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రులు, కాలేయ చికిత్స కేంద్రాలు ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలను నిర్వహిస్తాయి.